ఈరోజు మనం రాఘవాని నేపాల్ ప్రొటెస్ట్ ఇష్యూ గురించి క్వశ్చన్స్ అడగడానికి ఇక్కడికి వచ్చాం. సో రాఘవ, నాకే కాదు మన వ్యూవర్స్ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి నేపాల్ ప్రొటెస్ట్ ఇష్యూ గురించి. అసలు ఏమవుతుంది ఒక సోషల్ మీడియా వల్ల ఇన్ని ప్రొటెస్ట్ల ఒక కంట్రీలో? ఇప్పుడు ఇంటర్నెట్ లెక్క చూసినా మెయిన్గా జెన్జీ ప్రొటెస్ట్ అంటున్నారు. అండ్ అసలు ఈ జెన్జీ పీపుల్కి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే స్టూడెంట్స్ అందరూ కలిపి బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారా? అండ్ ఇప్పుడు ఏదైతే స్కామ్స్ జరుగుతున్నాయో దానికి ఎండ్ పాయింట్ పెట్టడానికి జెన్జీ యువత అంతా వచ్చి రోడ్డు మీద ప్రొటెస్టులు చేస్తున్నారు అని అంటున్నారు మీరు. సో వాట్ ఈస్ ద ఫైనల్ కాల్ ఫర్ దిస్? అంటే ఏంటి ఫైనల్గా గవర్నమెంట్ ఏం సమాధానం ఇచ్చింది వాళ్ళకి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీజన్ విత్ రాఘవ. సో రాఘవ, నాకే కాదు మన వ్యూవర్స్ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి నేపాల్ ప్రొటెస్ట్ ఇష్యూ గురించి. అసలు ఏమవుతుంది ఒక సోషల్ మీడియా వల్ల ఇన్ని ప్రొటెస్ట్ల ఒక కంట్రీలో? గుడ్ క్వశ్చన్ సాయి. ఒక సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రొటెస్ట్లా అని నీకు డౌట్ ఉన్నట్టే జనాలందరికీ కూడా ఉంది. అఫ్ కోర్స్ దీని ఇమీడియట్ ట్రిగర్ సోషల్ మీడియా బ్యానే. ఒక 26 sites బ్యాన్ చేయడం వల్ల యువత అంతా స్ట్రీట్స్ మీదకి వచ్చి దానివల్ల 19 మంది వాళ్ళే చనిపోయి గవర్నమెంట్స్ ఓపెన్ ఫైర్ చేయడంతో అందరితో హోమ్ మినిస్టర్ రిజైన్ చేయడం, అందరితో బ్యాన్ లిఫ్ట్ చేసినా కూడా ప్రొటెస్ట్లు కొనసాగడం ఇదంతా ఉంది. ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు, ఇదంతా ఉంది సోషల్ మీడియా వల్లే ఇమీడియట్ ట్రిగర్. బట్ మనం కేవలం సోషల్ మీడియా వల్లే అనుకుంటే ఇది లేజీ అనాలిసిస్ అవుతుంది. ఇది నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే, కానీ ఈ డౌట్ చాలా మందికి ఉంది కాబట్టి నేను అందరికీ క్లియర్ చేయాలనుకుంటుంది ఏంటంటే సోషల్ మీడియా అనేది జస్ట్ స్పార్క్ మాత్రమే. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. లోకల్ టు ఇంటర్నేషనల్ మనం ఏ ఇష్యూస్ అయినా తీసుకోండి, చాలా మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ ఒక చిన్న స్పార్క్, ఒక చిన్న ఫ్లేర్ అప్, ఒక చిన్న ఫ్లాష్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. బట్ అదే దాని మెయిన్ రీజన్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే ఛానల్లో మార్వాడి గోబ్యాక్ అని ఒక వీడియో చేసాం. దాంట్లో ఫ్లాష్ పాయింట్ ఏంటి? పార్కింగ్లో రోడ్ రేజ్ ఇన్సిడెంట్, పార్కింగ్లోకి ఇష్యూ అయింది మార్వాడి అతనికి, లోకల్ అతనికి. ఆ ఇన్సిడెంట్ ఫేర్ అప్ అయ్యి స్టేట్ వైడ్ పొలిటికల్ క్లాష్ అయింది. బట్ అదేనా నేను ఆ వీడియోలో చెప్పినట్టే అక్యుములేటెడ్ ఫ్రస్ట్రేషన్ వల్ల ఆ ఫ్లాష్ పాయింట్ యూస్ చేసుకొని ఒక పెద్ద స్టేట్ వైడ్ క్లాష్ అయింది, కానీ కేవలం ఆ పార్కింగ్ ఇన్సిడెంట్ వల్ల కాదు. ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనం. మీకు ఒక నార్త్ ఆఫ్రికాలో తునిషియా అనే కంట్రీలో మొహమ్మద్ బోజీజీ అని ఒక ఫ్రూట్ వెండర్, వెజిటబుల్ కార్ట్ నడిపేవాడు ఉండేవాడు. అతను ఒక రోజు అమ్ముతూ ఉంటే లోకల్ అథారిటీస్, మున్సిపల్ అథారిటీస్ వచ్చి మీకు పర్మిషన్ లేదు ఇక్కడ అమ్ముకోవడానికి స్ట్రీట్ మీద అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కాన్ఫిస్కేట్ చేశారు, దాన్ని తీసేశారు. అతను లోకల్ అథారిటీస్కి మొరపెట్టుకున్నాడు, నా షాప్ నాకు ఇచ్చేయండి, నా బండి నాకు ఇచ్చేయండి అని. వినలేదు ఎవరు, అసలు అతన్ని మాటే వినలేదు. అతను ఏం చేశాడంటే హీ సెల్ఫ్ ఎమ్యులేటెడ్ హిమ్సెల్ఫ్, హీ సెట్ హిమ్సెల్ఫ్ ఆన్ ఫైర్, అంటే అతన్ని తానే తగలబెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ తునీషియాలో 23 ఏళ్ళుగా పాలిస్తున్నాడు బెన్ అలీ అని. ప్రభుత్వం పడేశారు, మాసివ్ ప్రొటెస్ట్లు అయ్యి ప్రభుత్వం పడిపోయింది. అదంతా అరబ్ వరల్డ్లో జరిగింది. అరబ్ వరల్డ్లో వేరే కంట్రీస్కి కూడా పాకింది ఆ ప్రొటెస్ట్. లిబియాకి వెళ్ళింది, ఈజిప్ట్కి వెళ్ళింది, యమన్కి వెళ్ళింది. లిబియాలో గడాఫీ 42 సంవత్సరాల అతని ప్రభుత్వాన్ని పడేశాడు, అతన్ని చంపేశాడు. యమన్లో కూడా చాలా సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న రూలర్ని గద్దెదించాడు. ఈజిప్ట్లో హొస్నీ ముబారక్ అనే అతన్ని 30 ఏళ్ళ తర్వాత గద్దెదించాడు. ఇదంతా ఒక ఫ్రూట్ వెండర్కి అతని షాప్ని ఉంచనివ్వలేదని. ఇప్పుడు దానివల్లే జరిగిందా అంటే కాదు కదా. అది ఒక ఫ్లేర్ అప్, ఒక స్పార్క్, ఒక ఫ్లాష్ పాయింట్. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి నేపాల్లో ఇప్పుడు జరిగినట్టే బంగ్లాదేశ్లో కూడా జరిగింది రీసెంట్లీ. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడేశారు. అక్కడ పడేసిన ఇమ్మీడియట్ ట్రిగర్ ఏంటి? రిజర్వేషన్ ఫర్ 1971లో బంగ్లాదేశ్ లిబరేట్ అయినప్పుడు ఆ లిబరేట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డిసెండెంట్స్కి రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టం చేశారు. దాని మీద ప్రొటెస్ట్లు స్టార్ట్ అయ్యి అది పెద్దగా ఎత్తున మారి షేక్ హసీనా దేశాన్ని దాటి ఇండియాకి వచ్చేసి మొత్తం ప్రభుత్వమే పడిపోయి మిలిటరీ చేతికి వెళ్ళి, దాని తర్వాత మా నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిస్ట్ యూనిస్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అదంతా ఉంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అది కేవలం ఆ రిజర్వేషన్ వల్లే అవ్వలేదు, అదొక ఇమీడియట్ ట్రిగర్గా యూజ్ అయ్యింది. బట్ యాక్చువల్ ఇష్యూ ఏంటంటే అక్కడున్న అన్ఎంప్లాయ్మెంట్, అక్కడున్న క్రైసిస్ కానీ అవన్నీ. సో ఓవరాల్ గ్రీవెన్సెస్ పైలప్ అయి ఉంటాయి. అవన్నీ ఒకసారి బయటకు రిలీజ్ అవుతాయి. అది అప్పుడు నేపాల్ విషయంలో సోషల్ మీడియా, బంగ్లాదేశ్ విషయంలో అది. శ్రీలంక కూడా ఇలాగే అయింది. రాజపక్సే ప్రభుత్వాలను పడేశారు, వాళ్ళని గద్దెదించారు. అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ని అందరి మీద ఎన్ఫోర్స్ చేస్తున్నారు అనేది దించారు. బట్ యాక్చువల్లీ అదొక్కటే రీజన్ కాదు. శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఇన్ఫ్లేషన్ మ్యాసివ్ లెవెల్స్లో ఉంది, ఎనర్జీ క్రైసిస్ ఉంది. బట్
అది ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంపోజ్ చేయడం వల్ల క్రాప్స్ అనేవి కొలాప్స్ అయిపోవడం, దేశం ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోవడం వల్ల అది ఒక ట్రిగర్గా యూజ్ చేసి ఓవరాల్ గ్రీవెన్సెస్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని పడేశారు, గద్దెలు దించారు. సో మనకి దీనివన్నిట్లో అర్థమవుతుంది ఏంటి, ఒక ఫ్లాష్ పాయింట్ ప్రతి ఇష్యూకి ఉంటుంది. బట్ అదే మెయిన్ రీజన్ కాదు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు నేపాల్ విషయానికి వస్తే సోషల్ మీడియా బ్యాన్ అనేది ఇమీడియట్ ట్రిగరే, బట్ కరప్షన్, నెపోటిజం, అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ మేజర్ రీజన్స్. సో నేను చెప్పాలనుకుంటే సింపుల్, కరప్షన్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇయర్స్లో అక్యుములేటెడ్ ఫ్రస్ట్రేషన్ ఉంది, ఎప్పటి నుంచో వాళ్ళ మీద కోపం ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేపాల్ అనేది 2008 నుంచి డెమోక్రసీగా మారింది, దాని ముందు మొనార్కీగా ఉండేది. 2008లో కింగ్ జ్ఞానేంద్ర అని ఉండేవాడు, అతన్ని వీళ్ళే తరిమి కొట్టారు మావోయిస్ట్ ఇన్సర్జెన్సీతో. అలాంటి కింగ్ జ్ఞానేంద్రని 2025 మళ్ళీ మార్చ్లో అతను మళ్ళీ దేశాన్ని తిరిగి వస్తే వేలాది మంది వెళ్ళి స్వాగతం పలికారు. అంటే ఏంటి, ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ పట్ల, ఇప్పుడున్న దేశంలో కండిషన్స్ పట్ల వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉన్నారని క్లియర్గా అర్థమైపోతుంది. సో మన దీని అన్నిటిగా తెలుసుకునే అంటే వీళ్ళు ముందు నుంచే అన్హ్యాపీగా ఉన్నారు. సోషల్ మీడియా ప్రొటెస్ట్లు అండి, సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒక కటలిస్ట్లా యూజ్ అయింది. అది సాయి. ఇప్పుడు ఇంటర్నెట్ లెక్క చూసినా మెయిన్గా జెన్జీ ప్రొటెస్ట్ అంటున్నా. అండ్ అసలు ఈ జెన్జీ పీపుల్కి ఎవరన్నా హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే ఆ స్టూడెంట్స్ అందరూ కలిపే బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారా? అయితే ఇది ఒక లీడర్లెస్ ప్రొటెస్ట్లుగానే చెప్పొచ్చు. ఒకరిద్దరు పేర్లు చెప్తారు, రవి లమిషానే అని ఒక ఆపోజిషన్ లీడర్ కావచ్చు, అని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా చేశాడు, కానీ ఇప్పుడు విడిపోయాడు. ఇంకొకరు బల్దేవ్ షా అని ఒక అతని వ్యక్తి, అతను రాపర్ టర్న్డ్ పొలిటికల్ యాక్టివిస్ట్. బట్ జనరల్లీ ఏంటంటే ఇది ఒక లీడర్లెస్ ప్రొటెస్ట్ గానే చెప్పొచ్చు, ఒక ఫేస్ అంటూ లేదు దీంట్లో. అండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే సోషల్ మీడియా కాదు, ఇవన్నీ కరప్షన్, నెపోటిజం ఇవన్నీ అంటున్నావు, అసలు దాంట్లో ఏంటి అని తెలుసుకోవాలని ఉంటది, కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి అడ్రస్ చేద్దాం. ఇప్పుడు నేపాల్లో మనకి మేజర్ ఇష్యూ ఏంటంటే 25 ఇస్ యావరేజ్ ఏజ్ ఆఫ్ నేపాల్, మన దగ్గర 29 ఉంటుంది ఒక యావరేజ్ ఏజ్. సో యూత్ అనేది ఎక్కువ ఉంటారు, జెన్జీ అందుకే స్టార్ట్ చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే 20% ఆఫ్ ద యూత్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ నేపాల్. వాళ్ళందరికీ పెద్ద ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ లేవు, మరి జాబ్స్ వచ్చే సిచ్యువేషన్స్ కూడా కనబడట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేపాల్ అనేది రెమిటెన్సెస్ మీద ఆధారపడే ఎకానమీ. రెమిటెన్సెస్ అంటే చాలా మంది, ఆల్మోస్ట్ 8 lakhs పీపుల్ మైగ్రేట్ టు అదర్ కంట్రీ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ నేపాల్. అండ్ ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే ఒక 33% ఆఫ్ రెమిటెన్సెస్ వస్తుంది నేపాల్కి. దట్ కాంట్రిబ్యూట్స్ 33% ఆఫ్ జీడిపి ఆఫ్ దర్ నేషన్. రెమిటెన్సెస్ ద్వారా 1/3 ఆఫ్ జీడిపి నేషనల్ ఎకానమీ మనకి వాళ్ళది రిలై అయ్యి ఉంది. సో దానికి కారణం ఏంటి, ఎందుకంటే వాళ్ళ లోకల్లో జాబ్స్ లేవు, చాలా మంది గల్ఫ్కి, మలేషియాకి అలా మైగ్రేట్ అయిపోయారు. దీంట్లో ఇంకొకటి ఇష్యూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా గురించి మనం మాట్లాడాం కదా, వాళ్ళు అక్కడ మైగ్రేట్ అయినప్పుడు దేర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ కాంటాక్టింగ్ దెమ్ ఇస్ సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. సో అలాంటివి కూడా క్లోజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేనప్పుడు ఏమవుతుందంటే దే టర్న్ టు ఇంటర్నెట్, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఆన్లైన్లో యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్, టిక్టాక్ కంటెంట్ క్రియేషన్ అనేది నేపాల్లో చాలా రేజ్. నేపాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటర్నెట్ సావీ నేషన్స్ ఇన్ సౌత్ ఏషియా అండ్ సబ్ కాంటినెంట్. సో ఏమైపోతుందంటే ఇవన్నీ ఒకటేసారి బ్యాన్ చేసరికి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈ డిసెంట్ ఆపడం, ఇలాంటి ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్స్ అని అంటారు చాలా మంది, అవి కాకుండా దేర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. రెమిటెన్సెస్ వల్ల వాళ్ళకు అబ్రాడ్లో చాలా ఎక్కువ మంది ఉంటారు అనేది ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. దాన్ని వాళ్ళందరికీ కాంటాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా ఇస్ ద రూట్. అండ్ వీళ్ళు జాబులు కూడా చాలా మంది సోషల్ మీడియాలో చేస్తారు, యూట్యూబ్ ఇవన్నీ చేయడం వల్ల. సో ఈ సోషల్ మీడియా కట్ అనేది వేరే దేశాల్లో కంటే నేపాల్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే నేపాల్ గవర్నమెంట్ దీనికి కమ్యూనిటీ గైడెన్స్ ఫాలో అవ్వట్లేదు, ఈ సోషల్ మీడియా యాప్స్, దీనివల్ల మేము బ్యాన్ విధించాము అండ్ దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అన్న ఉద్దేశంలో నేపాల్ గవర్నమెంట్ చెప్తుంది. అలాగే ఈ జెన్జీ పీపుల్, అదే ప్రొటెస్ట్ చేసి పీపుల్ మీద ఈ బుల్లెట్స్, ఈ రబ్బర్ బుల్లెట్స్ కాకుండా బుల్లెట్స్ వాడడం, అటాక్ చేయడం, అసలు దీని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు? నేపాల్ గవర్నమెంట్ చెప్పేది ఏంటి అంటే, సోషల్ మీడియా వాళ్ళకి మేము కొన్ని ఆదేశాలు జారీ చేశాము. అదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో రిజిస్టర్ కావాలి, అలాగే వాళ్ళకి సంబంధించిన ఒక ఆఫీసర్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ప్రతి సోషల్ మీడియా కంపెనీ. వీళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది దానికి కంప్లై అయ్యారు, కొంతమంది అవ్వలేదు, అందుకే మేము ఈ సైట్స్ అన్నిటిని బ్లాక్ చేసాము అని. బట్ అపోజిషన్ చెప్పేది ఏముంటుందంటే వీళ్ళు దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఆపేస్తున్నారు. ఎందుకంటే నేపాల్ గవర్నమెంట్కి ఉన్న అపోజిషన్ అనేది సోషల్ మీడియాలో మెయిన్గా ఉంటుంది. సో అపోజిషన్ని, డిసెంట్ని స్టైఫుల్ చేసే ప్రక్రియలో భాగంగా వీళ్ళు ఎలా చేస్తున్నారని నేపాల్ వాళ్ళు చెప్తారు.
సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి ముందు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి ముందు ఒక బ్యాక్ స్టోరీ చెప్పాలి అంటే నేపాల్లో నెపోటిజం అనే అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ లేచింది. ఈ నెపోటిజం మీద నేపాల్లోని యూత్, ఈ జెన్జీ యూత్ ఎవరైతే ఉన్నారో గత కొన్ని నెలలుగా వాళ్ళు కొన్ని రీల్స్ చేస్తున్నారు టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఎలా అంటే నేపాల్లో ఉన్న పొలిటికల్ క్లాస్ పీపుల్, వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురులు ఎంత రిచ్ లైఫ్ బతుకుతున్నారు, మన ఆర్డినరీ సిటిజన్స్ ఎలా బతుకుతున్నారు అని వాళ్ళు కొన్ని రీల్స్ కంపారిజన్ రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్ లో వాళ్ళు చాలా చెప్తున్నారు. దాంట్లో ఏమంటారంటే వీళ్ళ పిల్లలు ఏమో గూచీ బ్యాగులతో రెస్పెక్ట్ఫుల్ గా వస్తారు, మా పిల్లలు ఏమో శవపేటికల్లో వస్తారని. దే రిటర్న్ విత్ గూచీ బ్యాగ్స్ అండ్ వి రిటర్న్ ఇన్ కాఫిన్స్ అని చెప్పి. సో ఇంత వ్యత్యాసం ఉంది మాకు ఇంకా పొలిటికల్ క్లాస్ పీపుల్ కి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఒక్కొక్క స్కామ్ గురించి చెప్పాలి ఏంటంటే నేపాల్లో ఎంప్లాయ్మెంట్ తక్కువ అని చెప్తున్నాం కదా. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే భూటానీస్లో నేపాల్ ఒరిజిన్ వాళ్ళు చాలా మంది ఉంటారు. భూటాన్ అనే దేశంలో వాళ్ళని అక్కడి నుంచి పర్సిక్యూట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు నేపాల్కి రావాలి. బట్ ఏంటంటే మన UNHCR ఉంటుంది, అంటే యునైటెడ్ నేషన్ రెఫ్యూజీ ఏజెన్సీ. వాళ్ళు ఏం చేస్తారంటే రెఫ్యూజీస్కి, అంటే ఒక కంట్రీ నుంచి వాళ్ళ దేశం కాదు అని వాళ్ళు పంపించేసిన వాళ్ళకి రీసెటిల్మెంట్ కోసం కొన్ని మెజర్స్ వస్తారు. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు ఉండడానికి. సో ఈ నేపాల్లో ఏమైందంటే భూటాన్లో నేపాల్ ఒరిజిన్ వాళ్ళు ఉన్న వాళ్ళని పర్సిక్యూట్ చేస్తే నేపాల్లో ఉన్న పొలిటికల్ ఆఫీసర్స్ ఏం చేశారు, పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేశారంటే నేపాల్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది కాబట్టి వాళ్ళ డెస్పరేషన్ క్యాష్ చేసుకోవడానికి నేపాల్లో వాళ్ళకి వీళ్ళు భూటాన్ నుంచి వచ్చిన నేపాల్ వాళ్ళు అని చెప్పి సర్టిఫికెట్లు తయారు చేసి స్టాంపులు వేసి వీళ్ళు కూడా రెఫ్యూజీసే అని చెప్పి క్రియేట్ చేసి ఆ రీసెటిల్మెంట్ ఆప్షన్స్ని వీళ్ళని దొడ్డిదారిలో పంపించడం స్టార్ట్ చేశారు. ఇలా ఎందుకు పంపుతారంటే ఇప్పుడు నేను నార్మల్గా నేపాల్ నుంచి నేను అమెరికాకి వెళ్ళాలనుకో నాకు చాలా ఉంటాయి. నువ్వు ఫినాన్షియల్గా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ చూపించాలి, నువ్వు అక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నావు అని చూపించాలి, అవన్నీ చూపించాలి. అదే మనం ఒక రెఫ్యూజీ అనుకో ఇవన్నీ చూపించకుండా చాలా మనకి ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే రెఫ్యూజీ ప్రోగ్రామ్స్ అలా ఉన్నాయి కాబట్టి. సో నేపాల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ని క్యాష్ చేసుకోవడానికి ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ని క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చేందుకు వాళ్ళకి ఏదో జాబులు చూపించి రెఫ్యూజీ అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు రీసెటిల్ చేయడానికే కాదు, అండర్ ద టేబుల్ క్యాష్. ఇండియన్ లెక్కల్లో చెప్పాలంటే 10 నుంచి 50 లక్షల వరకు ఒక్కొక్కటి దగ్గర తీసుకొని వాడికి రెఫ్యూజీ అని చెప్పి నేపాల్ వాడికే రెఫ్యూజీ అని చెప్పి వాడికి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాడిని వేరే దగ్గర పంపిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో స్కామ్. భూటానీస్ రెఫ్యూజీ స్కామ్. ఐ రిక్వెస్ట్ అవర్ వ్యూవర్స్ టు ప్లీజ్ గూగుల్ ఇట్ ఆల్సో. సో ఇలాంటి ఈ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అడ్మిట్ చేసినట్టే కదా నేపాల్ వాళ్ళు. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ నెపోటిజం, కరప్షన్ ఇవన్నిటిని అక్యుములేట్ అయ్యి వాళ్ళకి చాలా కోపంగా ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఏదైతే స్కామ్స్ జరుగుతున్నాయో దానికి ఎండ్ పాయింట్ పెట్టడానికి జెన్జీ ఈ యువత అంతా వచ్చి ఓటు మీద ప్రొటెస్ట్లు అయ్యి చేస్తున్నారు అని అంటున్నారు మీరు. సో వాట్ ఈస్ ద ఫైనల్ కాల్ ఫర్ దిస్? అంటే ఏంటి ఫైనల్గా గవర్నమెంట్ ఏం సమాధానం ఇచ్చింది వాళ్ళకి? యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. బట్ ఇక్కడ ఏంటంటే నేపాల్లో ఇంతకుముందు జెన్జీ ప్రాజెక్ట్ ఇప్పుడైతే ఏదైతే జరుగుతున్న జెన్జీ ప్రొటెస్ట్లు ఉన్నాయో దానికంటే ముందు 1990లో పెద్ద జనాందోళన జరిగింది. 2006లో ఒక జనాందోళన జరిగింది. 2006లో జరిగిన దాని తర్వాతే నేపాల్ని 2008లో మొనార్కీ అంటే రాజరికం నుంచి ప్రజాస్వామ్య దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. బట్ ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే అప్పుడు ఒక క్లియర్ డిఫైన్డ్ గోల్స్ ఉన్నాయి నేపాల్కి. అంటే మేము ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ కోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నామని. ఇప్పుడు అది లేదు. నా ఒపీనియన్లో ఏంటంటే దిస్ ఇస్ ఒక అమార్ఫస్ నేచర్ అంటే క్లియర్లీ డిఫైన్డ్, క్లియర్లీ ఆబ్జెక్టివ్స్ అన్ని రాసుకొని ఇప్పుడు మేము ఈ ప్రొటెస్ట్ ద్వారా ఇది సాధించాలనుకుంటున్నాము అని చెప్పి ఏది లేదు. సో అది ఒక డేంజరస్ సైన్కి దారి తీయొచ్చు. ఎందుకంటే దీన్ని కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాడుకోవడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఒక మ్యాసివ్ ప్రొటెస్ట్ చేయడం, జెన్జీ అంతా బయటకు వచ్చేయడం ఎంత ప్రోగ్రెసివ్ సైన్ అని చెప్పుకున్నప్పటికీ ప్రతిసారి ఇన్స్టిట్యూషన్ని ఓవర్ త్రో చేయడం, గవర్నమెంట్లు పడేయడం, ప్రతిసారి ఇట్స్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. డెమోక్రటిక్ రిఫార్మ్స్ కావాలి, ఇవన్నీ కావాలి. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నేపాల్ అనేది చాలా సంవత్సరం మొనార్కీలో ఉంది, రాజరికంలో ఉంది. 2008 నుంచే డెమోక్రసీ ఉంది. 2015లో దే రోట్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఒక న్యూ హోప్, న్యూ కంట్రీ, న్యూ నేపాల్ని చూస్తామనుకున్నారు. బట్ 2015లో కాన్స్టిట్యూషన్ వచ్చింది. 2025 10 yearsలో 13 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారు, ఇంకా ఎక్కువే మారారు. అప్రాక్సిమేట్ ఫిగర్ ఇది 2008 నుంచి ఇక్కడ వరకు 15 మంది పైనే మారారు. అంటే పర్సన్స్ మల్టిపుల్ టైమ్స్ ప్రధానమంత్రులు చేస్తున్నారు. బట్ ఓవరాల్గా 15 మంది మారడంతో డెమోక్రసీ వచ్చిన తర్వాత మాకు మీనింగ్ఫుల్ చేంజ్ రావట్లేదని వాళ్ళు ఫీల్ అవడంతో
ఇది డిక్టేటర్షిప్ వైపు మళ్ళీ ప్రో మొనార్కీ వైపు వెళ్ళే ఛాన్స్ ఉండడంతో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఒక క్రాస్ రోడ్స్లో ఉంది నేపాల్ అనేది. సో ఇప్పుడు యువత ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని గణమెత్తారు, వాళ్ళ గవర్నమెంట్ని కూలదోశారు, అవన్నీ చేశారు. కానీ నెక్స్ట్ ఏంటి అన్న దాని మీద ఇంకా కార్యాచరణ లేదు. ఇక్కడే చాలా చాలా ట్రికీ సిచ్యువేషన్లో ఉంది నేపాల్. సో ఇది సిచ్యువేషన్ ఇప్పుడు. అయితే దీనికి ఈ ప్రెసెంట్ నేపాల్ కండిషన్కి నైబరింగ్ కంట్రీస్ ఏమని రియాక్షన్ ఇస్తున్నాయి? హౌ దే సపోర్టింగ్ నేపాల్ పీపులా, హౌ వాట్ హ్యాపెనింగ్? ఇప్పుడు మన ఇండియా విషయానికి వస్తే ఇప్పుడు ఎవరైతే పిఎం వెళ్ళిపోయాడో కేపీ శర్మ ఓలి, అతను హీ వాజ్ ఇండియా హేటర్, ఇండియా పూర్తిగా యాంటాగనిస్ట్ ఉన్నాడు. ఇండియాలో ఉన్న టెరిటరీస్ని తీసుకొని మావేం చెప్పుకోవడం కానీ, 2015లో మనం వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, మనకి ఇప్పుడు నేపాల్ ఇండియా ఈక్వేషన్స్ అనేవి చాలా బ్యాడ్గానే ఉన్నాయి. మన ఇండియా ఇప్పుడు ఏం పెద్ద రియాక్షన్ ఏమి ఇవ్వట్లేదు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ కేర్ఫుల్లీ అండ్ మేము దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వన్నట్టుగానే చెప్తున్నారు. బట్ వాళ్ళు త్వరగా నార్మల్సీ రీస్టోర్ అవ్వాలని నేపాల్లో అని చెప్పారు. రాఘవ్, ఇప్పుడు నేపాల్లో ఈ నెపోటిజం వల్ల, కరప్షన్ వల్ల అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఈ ప్రొటెస్ట్లు ఏ జరుగుతున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇయే ప్రాబ్లమ్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. సో మన ఇండియాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ అనేది ఉందా? గుడ్ క్వశ్చన్ సాయి. అయితే నాకేమనిపిస్తుందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు చెప్పినట్టుగానే నిజంగా మన ఇండియాలో కూడా ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. బట్ అయినా ఇలాంటి ఇంత పరిస్థితులు, రోడ్డు మీద ఫైనాన్స్ మినిస్టర్ ఉరికిచ్చి కొట్టి, ప్రధానమంత్రి ఇంటికి తగలబెట్టి, అలాంటి పరిస్థితులు అయితే నాకు దృష్టిలో అయితే రావు. నన్ను చాలా పెసిమిస్ట్ అంటారు, అందుకని నేనే అలాంటి పరిస్థితులు ఇండియాకి వస్తాయని నేను అనుకోను. బట్ నేను అనుకోవడం ఏంటంటే మనకు అలా రాకపోవడానికి, జరగకపోవడానికి కారణం రకరకాల రీజన్స్ ఉంది. దాంట్లో మెయిన్ ఏంటంటే నేపాల్ లాంటి ఇప్పుడు కంట్రీని తీసుకుంటే డెమోగ్రఫికల్లీ, జియోగ్రఫికల్లీ చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశంలో ఒక కాఠ్మండూ నగరంలో ప్రొటెస్ట్ చేస్తే అది చాలా పెద్దగా కనిపిస్తుంది, అది మొత్తం మంది ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఉంటుంది. మన దగ్గర కూడా ఫార్మర్ ప్రొటెస్ట్లు అయినాయి, సిఏఏ ప్రొటెస్ట్లు అయినాయి. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ కానీ, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ, లేదా ఒక ఏరియాస్కి కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల ఇప్పుడు మన ఫార్మర్ ప్రొటెస్ట్లు అనేది నార్త్లో కొన్ని ఏరియాస్లో బాగా అయింది, మన సౌత్లో పెద్ద తెలియని కూడా తెలియదు దాని గురించి. కానీ అంతే లెవెల్ ఆఫ్ పీపుల్, అంతే పీపుల్ నేపాల్ లాంటి నగరంలో, సిటీలో, దేశంలో చేస్తే మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. అదొక రీజన్ అయితే. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్ట్రాంగ్, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు నేను మన వీడియోలోనే మన ఇన్స్టిట్యూషన్స్ ఎలా నిర్వీర్యం చేస్తున్నారో, ఎలా సప్రెస్ చేస్తున్నారో అని చాలా వీడియోలో చెప్తా. అయినప్పటికీ ఇట్ హాస్ టు బి అగ్రీడ్ దట్ మన ఇన్స్టిట్యూషన్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మన ఫౌండింగ్ ఫాదర్స్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసినప్పుడు దాని పునాదులు చాలా గట్టిగా వేయడం వల్ల ఎంత నిర్వీర్యం చేసినా ఇలా కాదు. నెహ్రూ కాలం నుంచి నెహ్రూస్ గ్రేట్ లెగసీ ఏంటంటే హీ బిల్ట్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్, గ్రేట్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ అవర్ కంట్రీ. అవి ఎంత నిర్వీర్యం చేసినా కూడా మన ఇంటర్నల్గా మనకు చాలా ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఒక దేశమే అల్లకల్లోలం అయిపోయి కుదేలైపోయే పరిస్థితికి అలాంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మన దేశంలో ఉన్నప్పటికీ అవ్వవని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఐఎమ్ ప్రూవ్డ్ రైట్. అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడూ రాకూడదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక లాస్ట్ క్వశ్చన్తో కంక్లూడ్ చేద్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ నేపాల్లో రాజరికం ఉండేది, దాన్ని కూలగొట్టి డెమోక్రసీ కావాలని చెప్పి పీపుల్ అందరూ కలిపి తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ రాజుని మళ్ళీ స్వాగతించి ఘన స్వాగతం ఇచ్చారు అని చెప్తున్నారు. సో మళ్ళీ ఎటేపు దారి తీస్తుంది ఇది? మళ్ళీ వాళ్ళు ఇలా రాజరికం కావాలని అనుకుంటున్నారు అంటారా నేపాల్ పీపుల్? యాక్చువల్లీ కరెక్టే. అంటే ఏంటంటే ఈ ప్రో మొనార్కీకి వైపు వెళ్ళడం అన్నది ఇప్పుడు డేంజరస్. అది అటువైపు వెళ్లకుండా ఉండాలని అందరూ ఆశించాలి. ఎందుకంటే అలాంటి సైన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము చెప్పినట్టు కింగ్ జ్ఞానేంద్రని వెల్కమ్ చేయడం కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్లలో కూడా కొన్ని ప్రో మొనార్కీ స్లోగన్స్ వినిపించడం కానీ, సో ఇవన్నీ చూస్తుంటే కొంచెం అటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ వెళ్ళకూడదని మనం అనుకోవాలి. ఎందుకంటే నేపాల్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ డెమోక్రసీ వర్క్ కాలేదేమో, బట్ అది డెమోక్రసీ వర్క్ అవ్వకపోవడం కాదు. వీళ్ళు పీపుల్ అనేవాళ్ళు, అడ్మినిస్ట్రేటర్స్ అనేవాళ్ళు సరిగ్గా చేయలేదు. రాచరికం ఇస్ నెవర్ ది సొల్యూషన్ ఫర్ డెమోక్రసీ. డెమోక్రసీలో బ్యాడ్ ఉండొచ్చు, మనకు అసలు బేసిక్ గుడ్ వాల్యూస్ ఆఫ్ సొసైటీ ఏంటి? మనకు ఒక సమాజాన్ని నిర్మించుకోవాలంటే లిబర్టీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్, ఈక్వాలిటీ ఇవి ఉండాలని మనం నిర్మించుకోవాలి. ఇవన్నీ ఉండాలి అంటే అవన్నీ కాన్స్టిట్యూషన్ ఉండి, ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండి, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండి, మనకి ఇవన్నీ ఉంటేనే బాగుంటుంది. అంతే తప్ప ఒక మనిషి చేతిలో వాడి పాదాల దగ్గర మన భవిష్యత్తును పెడితే వాడు మంచోడైతేనే మనకు బాగుంటాం. అదే ఇన్స్టిట్యూషన్స్ బాగున్నాయి, మన కాన్స్టిట్యూషన్ బాగుంది, అప్పుడు లాని ఎప్పుడు ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వాడు మంచోడైతే నేను బాగుపడతాను అనుకున్న సమాజం ఏది బాగుపడదు. సో డెమోక్రసీ ఎంత ఫ్లాస్ ఉన్నా, డెమోక్రసీ స్టిల్ ద బెస్ట్ సిస్టమ్ దట్ వీ గాట్. దానికి వేరే సొల్యూషన్ లేదు. బ్యాడ్ డెమోక్రసీకి సొల్యూషన్ డెమోక్రసీని తీసేయడం కాదు,
గుడ్ డెమోక్రసీ. ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ బ్యాడ్ డెమోక్రసీ ఇస్ గుడ్ డెమోక్రసీ, నాట్ నో డెమోక్రసీ. అంతే సాయి. థ్యాంక్ యూ.